పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే మత విద్వేషాలను రెచ్చగొడుతూ హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులు చేపిస్తూ భారతదేశంపై విషం కక్కుతూ ముస్లిం ప్రజలను మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులపై దాడులు చేసే విధంగా దాడులకు ప్రేరేపించే విధంగా ప్రసంగాలు చేస్తూ ఎలాగైతే రాజకీయ లబ్ధి పొందుతున్నారో అదేవిధంగా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు హిందువులను రెచ్చగొడుతూ మైనారిటీలపై దళితులపై దాడులకు ప్రేరేపించే విధంగా ప్రసంగాలు చేస్తూ దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాలపై విషం సిమ్ముతూ హిందువులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్తాన్లో ఏ విధంగా అయితే ముస్లింలను మతోన్మాదులుగా తయారు చేస్తున్నారో ఆ దేశ నాయకులు అదేవిధంగా భారతదేశంలో కూడా 80% ఉన్న హిందువులను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ మతోన్మాదులుగా తయారు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో భారతదేశానికి పాకిస్తాన్కి పెద్ద తేడా ఏముంది? పాకిస్తాన్లో నాయకులు ఏదైతే చేస్తున్నారో భారతదేశంలోని నాయకులు కూడా అదే చేస్తున్నారు. పాకిస్తాన్లోని నాయకులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ముస్లింలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారు. భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి హిందువులను రెచ్చగొట్టి ఇక్కడి రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారు. పాకిస్తాన్ బాటలోనే హిందువులు కూడా పయనిస్తున్నారు. మన దేశం సర్వమత సమ్మేళనం, మనది లౌకిక రాజ్యం, మన ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకోవడానికి చిగ్గుపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజలు ఇటువంటి రాజకీయ కుట్రలను అర్థం చేసుకునే రోజులు ఈ రాజకీయ నాయకులు దేశంలో ఉన్నటువంటి మతాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న తిరుపతి లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి రాద్ధాంతం కూడా ఇటువంటి చర్యలకు సంబంధించింది. కాబట్టి ఇటువంటి చర్యలను ఇటువంటి కుట్రలను ప్రజలు అర్థం చేసుకొని ఈ కుట్రలను కొట్టకపోతే రాష్ట్రంలో దేశంలో మత విద్వేషాలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ కుట్రలను ప్రజలు అర్థం చేసుకొని సంయమనంతో ఉండాల్సిన పరిస్థితి దేశంలోని రాష్ట్రంలోని ప్రజలపై ఉంది.